ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందన తెలియపరుస్తున్నాను. లోతైన విశ్వాసం ఎలా పరీక్షించుకోవాలి? విశ్వాసం లేనివాడు నాకు ఇష్టడు కాదు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన విశ్వాసంలో ఉన్నామో, మన భక్తిలో ఉన్నామో అని మనం ఎలా పరీక్షించుకోవాలి? మన విశ్వాసంలో ఉన్నామా, విశ్వాసంలో లేమా? భక్తిగా బ్రతుకుతున్నామా, భక్తిలో లేమా? ఒకవేళ భక్తిలో లేకపోతే వచ్చే ప్రమాదం ఏంటి? భక్తిగా జీవిస్తే దేవుడు మన జీవితాల్లో తీసుకొచ్చే మేలులు ఏంటి? ఈ రోజున మనం పరీక్షించి తెలుసుకోవాలని మనం చేస్తున్నాం. ఒక అందమైన పట్టణం ఉంది. ఆ అందమైన పట్టణంలో ఒక థామస్ అనే ఒక పెద్ద ఆయన ఉన్నాడు. అతనికి ఆ పట్టణంలో ఒక 30 సెంట్లు స్థలం ఉందట. ఆయన ఒక అందమైనటువంటి ఫంక్షన్ హాల్ కట్టాలని, తర్వాత ఒక లగ్జరీ రూమ్స్ కట్టి రెంటల్కి ఇవ్వాలని ఆయన ఒక ఆశపడి అద్భుతంగా ఆ ఫంక్షన్ హాల్ నిర్మించడానికి ఆయన సిద్ధపడ్డాడు. అలాగనే ఆ పట్టణంలో చర్చిలో కూడా ఆయన మహాభక్తిపరుడు. అందరూ అతని భక్తిని చూసి చాలా ఆశ్చర్యపడిపోతూ ఉంటారు. పెద్దగా పాటలు పాడతాడు, పెద్దగా ప్రార్థన చేస్తాడు. అందరూ కూడా తెల్లబట్టలు వేసుకొచ్చి అందరూ కూడా కనబడవన్నట్టుగా ఆయన కనిపిస్తూ ఉంటాడు. ఆయన భక్తిని చూసి అందరూ కూడా ఫిదా అయిపోతూ ఉంటారు. భక్తి అంటే ఇలా చేయాలనుకుంటూ ఉంటారు. అయితే ఆ భవనం కట్టడం ప్రారంభించాడు. అద్భుతంగా ఆ భవనాన్ని కడుతూ ఉన్నారు. ఆ ఫంక్షన్ హాల్ నిర్మిస్తూ ఉన్నారు. ఆ ఫంక్షన్ నిర్మిస్తూ విషయంలో ఒక విషయంలో ఆయన నిర్లక్ష్యం చేశాడు. ఏంటంటే ఆయన పిల్లర్స్ చేసినప్పుడు కాంక్రీట్ ఆయన చాలా తగుపాలు వేయకుండా దాన్ని ఆ పునాదులను సరిగా వేయలేదు. పిల్లర్స్ సరిగా వేయకుండా నాణ్యత లేకుండా ఆయన నాణ్యత లోపంతో ఆ పిల్లర్స్ని కట్టాడు. కానీ ఆ ఫంక్షన్ హాల్ మాత్రం పైన అందమైనటువంటి గ్లాస్తో ఫిట్టింగ్ చేయించాడు. అద్భుతమైన గోడలు, అద్భుతమైన పెయింటింగ్స్, అద్భుతమైన అమెరికా నుంచి టెక్నాలజీ తీసుకొచ్చిన లైట్లు, ఆ ప్రాంతం అంతా చూస్తే జిగేలుమంటా ఉంది. పైన అద్భుతంగా దాన్ని నిర్మించాడు. ఎవరు చూసినా ఆహా భలే కట్టాడు ఈ భవనం అన్నంతగా ఉంది. కానీ లోపల మాత్రం డొల్ల ఉంది. అనగా పునాది మాత్రం గట్టిగా లేదు. పిల్లర్స్లో నాణ్యత కాంక్రీట్ సరిగా వేయలేదు. అయితే అద్భుతంగా నిర్మించారు ఆ భవనాన్ని. చుట్టుపక్కల ప్రజలందరూ కావచ్చు, చర్చిలో విశ్వాసం కావచ్చు, అబ్బా థామస్ గారు ఎంత భవనం నిర్మించారు, చాలా అద్భుతంగా ఉంది ఫంక్షన్ హాల్ అని అందరూ కూడా మెచ్చుకుంటుంటే ఈయన మీసాలు మేలేశారు. అయితే ఆ భవనానికి అది ప్రారంభించడానికి ఖచ్చితంగా గవర్నమెంట్ అప్రూవల్ కావాలి. గవర్నమెంట్ అది నాణ్యతగా ఉందని దాన్ని సర్టిఫికెట్ ఇస్తేనే ఆ భవనం ప్రారంభించాలి. అయితే ఆ పట్టణంలో సివిల్ ఇంజనీరింగ్ సీనియర్ ఇంజనీరింగ్ ఒక ఆమె ఆనా అని ఆమె కావచ్చింది. ఆమె కూడా దైవభక్తురాలు, మంచి ప్రార్థన పరురాలు. ఆమె వచ్చింది. థామస్ గారు ఆమెని ఆ ఇంజనీరింగ్ సర్టిఫికేట్ ఇవ్వటానికి చెక్కింగ్ చేయడానికి వచ్చారు. ఆమె లోపలికి వచ్చింది. ఈయన థామస్ గారు బయట ఉండి రండి మేడం అని చాలా గ్రాండ్గా వెల్కమ్ పలికాడు. ఇదిగో చాలా అద్దాలు చాలా అద్భుతంగా ఫిట్టింగ్ చేశారు. ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ ఎవరు కూడా నాలా కట్టలేరు. చాలా మంచి డిజైనర్స్, అమెరికన్ టెక్నాలజీతో లైటింగ్స్ తీసుకొచ్చాను అని అద్భుతంగా తాను ఫంక్షన్ హాల్ గురించి ఆ మేడంతో చెప్తూ ఉన్నాడు. ఆమె ఏం పట్టించుకోకుండా గబగబా అండర్ గ్రౌండ్ పిల్లర్స్ దగ్గరికి వెళ్ళింది. ఆ చీకట్లో ఉన్న పిల్లర్స్ దగ్గరికి వెళ్ళింది. ఆ పిల్లర్స్ అన్నిటి కూడా టార్చ్ చేసి తన బృందం చెక్ చేస్తూ ఉంటే ఆ పిల్లర్స్ని చుట్టూతో 2 సార్లు కొడితే అలా సిమెంట్ రాలిపోతూ ఉంది. ఆ పొగుళ్ళు వచ్చేసి ఉన్నాయి. ఐరన్ అంతా కూడా తుప్పట్టిపోయి ఉంది. అంతా కూడా చూస్తే నాణ్యత లోపించింది. ఎక్కడ చూసినా కూడా ఆ పైన అందంగా డిజైన్ చేశారు కానీ లోపల మాత్రం నాణ్యత లేదు. అప్పుడు బయటకు వచ్చింది. అప్పుడు చెప్పింది, థామస్ గారు మీరు పైన చాలా అందంగా డిజైన్ చేసి కట్టారు కానీ ఈ పిల్లర్స్ మాత్రం సరి నాణ్యత లోపించింది.
కాంక్రీట్ సరిగ్గా లేదు. ఏదైనా పెద్ద తుఫాను ఇస్తే మాత్రం ఇది కూలిపోయే ప్రమాదం ఉంది, కాబట్టి నేను దీనికి సర్టిఫికేట్ ఇవ్వలేను అని అంది. అప్పుడు వెంటనే ఆయన చాలా సీరియస్గా, ఏమని కూర్చున్నావు, పక్కన ఆ ఇల్లు చూడు, పక్కన ఆ పూరిళ్ళు ఉన్నాయి, పక్కన ఆ ఇల్లు ఉన్నాయి, దానికంటే ఎంత అద్భుతంగా నిర్మించాను అని చెప్పి ఆమె మీద చాలా సీరియస్ అయ్యాడు. అప్పుడు ఆమె ఏమందంటే భక్తిపురాలు కదా, ఆ పక్కన ఇల్లుతో మరో ఇల్లుతో మనం పోల్చుకోకూడదండి. మన ఇంట్లో ఉన్న లోపాన్ని మనం చూసుకోవాలి, మన భక్తిని కూడా మనం చూసుకోవాలి. పక్కనోడి భక్తిని మనం పోల్చుకోకూడదు, పక్కనోడి ఇంటితో మనం పోల్చుకోకూడదు. మన భక్తిలో లోపం ఎలా నాణ్యత ఉందా, మన ఇంటిలో మన భవంతిలో నాణ్యత ఉందా అని మనం చూసుకోవాలి. కానీ వెదుటోళ్ళ భక్తి గురించి మనకు అనవసరం, వెదుటోళ్ళ భవంతుల గురించి మనకు అనవసరం. కాబట్టి నీ భవంతిలో నాణ్యత లోపించింది, ఇది ప్రమాదం అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. ఆయన చాలా కోపగించుకున్నాడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత భయంకరటువంటి ఒక పెను తుఫాను ప్రారంభమైంది. ఆ పెను తుఫాను గాలి మరి తుఫాను బీభత్సంగా తుఫాను వస్తూ ఉంటే ఆ థామస్ ఆ ఫంక్షన్ హాల్ లోపలికి వెళ్ళాడు. ఆ గాలికి కిటికీలు గ్లాసులన్నీ పగిలి గోడలన్నీ కూడా ఊగిపోతున్నాయి, పెచ్చులు పడిపోతున్నాయి, ఆ గోడలన్నీ కూడా క్రాక్ ఇచ్చేస్తున్నాయి, కింద పిల్లర్స్ ఊగిపోతూ ఉంది, పడిపోద్దని భయం వేసేస్తుంది. ఇప్పుడు థామస్ చూసి, ఆ మేడం చెప్పింది నిజమే, నేను పై మెరుగులు దిద్దాను కానీ ఈ పిల్లర్స్ మాత్రం అసలు నాణ్యత లేదు, ఇది మేడ కూలిపోయి తట్టుకుందని ఆయన మోకరించి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నేను గొప్పల కోసం ఫంక్షన్ హాల్ నిర్మించాను, గొప్పల కోసం నేను బాగుందని చెప్పాను, కానీ నాణ్యత లేదు, ఈ గొప్ప కూలిపోయింది, ఇది కూలిపోకుండా మీరు కాపాడండి అని కన్నీరు కార్చి తన లోపాన్ని ఒప్పుకున్నాడు థామస్ గారు. తర్వాత తుఫాన్ తగ్గిపోయింది. ఆయన వెంటనే తప్పును సవరించుకున్నాడు, క్షమాపణ కోరుకున్నాడు. ఆ క్షమాపణ కోరుకుని అప్పుడు ఆయన అన్నాడు, నేను మనుషులకు కనబడవాలని భవంతుని నిర్మించాను కానీ, మనుషులందరూ నన్ను మెచ్చుకోవాలని టెక్నాలజీతో కట్టాను కానీ, అసలు పిల్లర్స్ అనేది నాణ్యత లేకుండా నేను నిర్మించాను. అందుకే ఇప్పుడు పడిపోయే ప్రమాదంలోకి వచ్చేసింది. అలాగే నా భక్తి జీవితం కూడా అందరికీ కనిపించినట్లుగా పాటలు పాడుతున్నా, అందరికీ కనిపించేటట్లుగా భక్తిపురాలుగా చర్చికి వస్తున్నా, అందరికీ కనిపించేటట్లుగా నేను ప్రార్థన చేస్తున్నాను. కానీ నాలో ఉన్న అసూయని, నాలో ఉన్నటువంటి ద్వేషాన్ని, నాలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని, నాలో ఉండే అపవిత్రతని, నాలో ఉన్న అవిధేయతని, నాలో ఉన్నటువంటి స్వార్థాన్ని నేను గమనించుకోకుండా నేను పైకి భక్తి పనుల వల్లే జీవిస్తున్నానని అప్పుడు ఆయన తను సరిచేసుకుని పరీక్షించుకొని వెంటనే అది మొత్తం కూడా మళ్ళా పడవేసి మళ్ళీ నాణ్యత కలిగినటువంటి పిల్లర్స్ వేసి అద్భుతమైన ఫంక్షన్ హాల్ నిర్మించుకున్నాడు. అప్పుడు వెంటనే ఆయన అప్పుడు వచ్చి ఆ గవర్నమెంట్ వారు వచ్చి అప్పుడు చెప్పారు, మేడం మీరు చెప్పింది కరెక్టే, నేను ఇతరులతో పోల్చుకున్నా, ఇతరులను చూడాలి, ఇతరులను గణపరచాలని, ఇతరులు నన్ను బాగా ఆండ చేయాలని చూసినాను, కానీ ఈరోజు నాలో లోపం ఉందని, ఇక ఈ భవంతి ఏ విధంగా మరి లోతైన పునాది లేక నడుకుందో నా భక్తి జీవితం కూడా అలాగే పునాది లేని స్థితిలో ఉన్నాను అని తను పరీక్షించుకున్నానని చెప్పి అప్పటి నుంచి నిజమైన వేషధారి భక్తి కాకుండా, వేషధారి జీవితం కాకుండా, మరి వేషధారి ప్రార్థన కాకుండా రియాలిటీగా ప్రార్థన చేస్తూ, రియాలిటీగా అంటే నిజమైన ప్రేమ, నిజమైన విశ్వాసం, నిజమైన భక్తి కలిగి ప్రభు కొరకు సంఘములో తను తగ్గించుకుని దీనత్వం కలిగి మరి జీవిస్తూ, సంఘములో కూడా తాను ఒకప్పుడు అందరూ నన్ను చూడాలనుకున్నాడు, ఆయనే పరిచారకుడిగా మారి ప్రార్థన చేస్తూ అందరినీ కూడా ప్రేమించే తత్వం కలిగి ఉన్నాడు. అలాగేనని అప్పుడు ఆ భవంతికి ఆ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చాడు. అలాగనే ఈ థామస్ గారు అన్నప్పుడు అందరూ కూడా నిజమైన ప్రేమతో ప్రేమించాడు. అప్పుడు ఆయన్ని దేవుడికి కనపరిచాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ విషయం చెప్పానంటే, మనం కూడా కొన్నిసార్లు మోసపోతున్నాం. మనల్ని మనం పరీక్షించుకోవట్లా, మనలో ఉన్న లోపాలను మనం తెలుసుకోవట్లా. అందుకని కొన్ని సమయాల్లో పరీక్షించిన తుఫాను వలె భయంకరటువంటి ఉగ్రతకు గురవుతున్నారు మనుషులు. ఈ థామస్ గారికి వచ్చిన తుఫాను అతను నాశనం అవటం కాదు, అతను ఫేక్ విశ్వాసాన్ని, అతనటువంటి మరి వేషధారణ భక్తిని, అతనటువంటి మరి గొప్పలనే భక్తిని తీసివేసి
నిజమైన పిల్లర్, నిజమైన భక్తిని దేవుడు ఆ తుఫాను ద్వారా స్థిరపరిచాడు. అలాగనే ఈ రోజున కూడా తుఫాను రాకమునిపే, ఉగ్రత రాకమునిపే మనం కూడా జాగ్రత్తగా దేవుని యందు భక్తి కలిగి మనం జీవించినట్లయితే దేవుడు మనల్ని కూడా మన స్థిరపరుస్తాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాంటి విశ్వాసంలో మనం ఎదిగేవారుగా మనం ఉండాలి, ఎదిగేవారుగా మనం బ్రతకాలని ప్రభువాక్యం సెలవిస్తుంది. బైబిల్ గ్రంథంలో యోనా అని ఆయన ఉన్నాడు. యోనా ఆయన ఓడలో ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు ఆ ఓడలోకి సడన్గా తుఫాను వచ్చింది. యోనా ప్రవక్త. దేవుడు యోనాని నినివే పట్టణానికి వెళ్ళమని చెప్పాడు. కానీ యోనా తర్షీషు పట్టణానికి వెళ్తున్నాడు. అప్పుడు సముద్రంలో వాడిన తర్వాత సడన్గా తుఫాను వచ్చినప్పుడు ఆ ఓడలో సరుకంతా పడిపోయింది. అందరూ ప్రాణభయంతో ఉన్నప్పుడు ఆ ఓడ నాయకుడు అందరూ కూడా సీట్లు వేశారు. ఈ తుఫాను అసలు ఎందుకు వచ్చింది, ఇంత సడన్గా ఎందుకు వచ్చింది, వాతావరణం అంతా కూడా అసలు సడన్గా ఎందుకు మారిపోయింది, అసలు ఎవరి వల్ల వచ్చిందని వాళ్ళందరూ కూడా ఏం చేస్తుందంటే సీట్లు వేసిన ఓడ నాయకుడు. సీట్లు వేసినప్పుడు ఏమైందంటే యోనా పేరు వచ్చింది. అప్పుడు వెంటనే ఓడ నాయకుడు ఓడ అడుగు భాగానికి వెళ్ళి అప్పుడు యోనా నిద్రపోతున్నప్పుడు లేపి, నీవెవరివి, పోయి నిద్రపోతా, పైన భయంకర ప్రళయం వస్తుంది, అందరూ ప్రాణభయంతో ఉన్నారు, నువ్వు నిద్రపోతున్నావు అన్నప్పుడు యోనా పైకి వచ్చి చూసేవారికి భయంకరమైన తుఫాను వచ్చింది. పిల్లరా, యోనా అనుకున్నాడు, నేను దేవుడు పెట్టినే కదా, నేను ప్రవక్తనే కదా అనుకున్నాడు. కానీ ఇంత భయంకరంగా తుఫాను వచ్చిన సంగతి యోనాకు తెలుసుకోలేదు. మనం కూడా భక్తి ముసుగులో నిద్రపోతూ, విశ్వాస ముసుగులో నిద్రపోతూ, నేను భక్తిపరుణ్ణే కదా, చర్చికి వెళ్తున్నాను కదా, ప్రార్థన చేస్తున్నాను కదా, దేవుడికి చేస్తున్నాను కదా అని మనం భక్తి ముసుగులో మనం ఉంటే సడన్గా దేవుని ఉగ్రత మనిషి మీదకి వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పుడు యోనా పైకొచ్చి యోనా అడుగుతున్నారు, అసలు యోనాని అడుగుతున్న నాయకుడు, అసలు నువ్వెవడివి, నీ పేరు ఎందుకు వచ్చింది అని అడిగితే అప్పుడు యోనా ఒక మాట చెప్తున్నాడు. చూడండి, యోనా గ్రంథం 1వ అధ్యాయం చూడండి. అప్పుడు 4వ వచనం, అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపో గతి వచ్చాను. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడు తన దేవతను ప్రార్థించి తన ఓడ వలన సులకించడానికి అందులోని సరుకులు సముద్రంలో పారవేసింది. అప్పుడు ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోవచ్చున్నాను యోనా. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, పోయి నిద్రపోతూ నీకేం వచ్చినది, లేచి నీ దేవుని ప్రార్థించము, మనం సావకుండా మీ దేవుడు మనందరూ కనికరించినేమో అని. దేవుని స్తోత్రం. అప్పుడు ఓడ నాయకుడు చూసేది అడుగుతున్నాడు. 8వ వచనం చూడండి, కాబట్టి వారు అతన్ని చూసి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించునని, నీ వ్యాపారం ఏమిటో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చివో, నీ దేశం ఏదో, నీ జనం ఏదో, ఈ సంగతి అంతా మాకు తెలియజేయమనగా. 9వ వచనం, అతడు వారితో ఇట్లను, నేను హెబ్రీడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశముందు దేవుని యందు యెహోవా నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. తాను యెహోవా సన్నిధి నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసిండు కనుక వారు ఆ సంగతి తెలుసుకుని మరింత భయపడి, నువ్వు చేసిన పని ఏమని అడిగిరి. అప్పుడు వారు, సముద్రం పొంగుచున్నది, తుఫాను అధికమవుచున్నది, సముద్రం మీదకు రాకుండా నింబలించినట్లు మీకేమి చేయవలని అట్లా అడగగా, యోనా, నన్ను బట్టి గొప్ప తుఫాను మీదకి వచ్చినని నాకు తెలిసి ఉన్నది, నన్ను ఎత్తి సముద్రంలో పడవేమో, అప్పుడు సముద్రం మీదకి రాకుండా నింబలించిన అప్పుడు వారితో చెప్పాను. దేవుని స్తోత్రం. అలా అడిగారు, అసలు నీవెవరివి, నీవెక్కడి నుంచి వస్తున్నావు అని అడిగితే, నేను హెబ్రీడను, నేను యెహోవా సన్నిధి నుంచి పారిపోయి వస్తున్నాను, ఇదిగో ఆకాశమునకును సముద్రమునకును సృష్టికర్త అనే దేవుని ప్రవక్తను అన్నాడు. అంటే ఏం చెప్పాడు, నేను ప్రవక్తని, ఆకాశమునకు భూమి సృష్టికర్త అయినా దేవుడి ప్రవక్తను చెప్పుకున్నాడు. కానీ అతను మాత్రం నిద్రపోతున్నాడు, అతను మాత్రం దేవుడి ఆజ్ఞకి లోబడకుండా, అతను మాత్రం దేవుడు చిత్తం చేయకుండా పారిపోతూ ఉన్నాడు. ఈ రోజున ప్రవక్తే కానీ ప్రభు మాటకు లోబడలా, ప్రవక్తే కానీ అతను ఆ దేవుడు గొప్పడని చెప్తున్నాడు, కానీ దేవుడికి చిత్తం చేయకుండా దేవుడికి వ్యతిరేకమైన మార్గంలో వెళ్తున్నాడు. సడన్గా ఏమొచ్చింది,
భయంకరమైన తుఫాన్ని దేవుడు రేపాడు. అతను ఎత్తి సముద్రంలో పడేశాడు. తెలుసండి, ఈ తుఫాను యోనా దగ్గరికి ఎందుకు వచ్చిందంటే అతను మరణం అవటానికి రాలేదు, అతడు బ్రతుకుని సరి చేసుకోవటానికి వచ్చింది, దేవుడు చిత్తం చేయటానికి వచ్చింది. అప్పుడు సముద్రంలో పడేసిన తర్వాత 2వ అధ్యాయం 1వ వచనం, అంటే ఒక శాప వచ్చి అతన్ని మింగేసినప్పుడు అంటాడు, అయ్యా నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఇదిగో పాతాళ గర్భం నేను కేకలు వేస్తున్నానయ్యా అని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఒక్కసారి నన్ను పైకితి, మరణ గడిలో నన్ను ముంచేసిని, నన్ను పైకితి, నేను మొక్కుబడులు చెల్లించుకుంటాను, నీ చిత్తం చేస్తానని 3 దినాలు యోన సముద్ర గర్భంలో చేప కడుపులో ఉండి ఆయన మరణ వేదనతో ప్రార్థన చేశాడు. ఫేక్ విశ్వాసం పోయింది, అనగా వేషధారణ భక్తి పోయింది, అవిశ్వాసం పోయింది, అవిధేయత పోయింది. ఇప్పుడు ప్రాణభయంతో ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు ఎప్పుడైతే ప్రార్థన చేసినప్పుడు ఆ దేవుడు ఆ యోన ప్రార్థన చేసిన 9వ వచనం, కృతజ్ఞతలు చెల్లించి నేను నీకు బలులు అర్పించను, నేను మొక్కుకొని మొక్కుబడులు చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరకని ప్రార్థించను. అంతలో యెహోవా మధ్యన ఆజ్ఞగా ఇది యెహోవా నేల మీద కక్కివేశాను, అయ్యా నీ వల్లనే రక్షణ దొరుకుతుంది అని ప్రార్థించాడు. ఎప్పుడైతే అతను ప్రార్థించాడో వెంటనే తన జీవితాన్ని సరి చేసుకున్నాడో ఆ చేప నేల మీద కక్కివేసింది. దేవుని స్తోత్రం. అప్పుడు యోనా నినివే పట్టణానికి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటిస్తాడు. ప్రకటించిన వెంటనే అక్కడ నినివే పట్టణం రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు మొదలుకొని అక్కడ పొలంలో పనిచేసినటువంటి పామరు వారికి అందరూ కూడా గోనె పట్టలు కట్టుకొని ఉపవాసం ఉండి, పిల్లలు పశువులు అన్నీ కూడా ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే దేవుని ఉగ్రత నినివే పట్టణం మీద రాకుండా దేవుడు తన మనసు మార్చుకుని 120,000 మంది వాళ్ళు రక్షణ పొందుతారు. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే నిజమైన విశ్వాసంలోకి యోనా వచ్చాడో, నిజమైనటువంటి భక్తిలో యోనా వచ్చాడో, అప్పుడు దేవుడు తన కార్యాన్ని యోనా ద్వారా జరిగించాడు. దేవుడు యోనా ద్వారా లక్షల మంది ప్రజలను రక్షించాడు. ఈ రోజున ఈ తుఫాను యోనా మీదకు ఎందుకు వచ్చిందంటే తన భక్తిని సరిచేయటకు వచ్చింది, తన విశ్వాసాన్ని బాగు చేయటకు వచ్చింది. ఈ రోజున నీ మీద కూడా దేవుని ఉగ్రత రాకుండా, తుఫాను రాకుండా ఈరోజు నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. అలా పరీక్షించుకుని ఇదిగో దేవుడి సన్నిధిలో తన పనిని తాను పరీక్షించుకున్నప్పుడు ఆ విశ్వాసములోనే నీలో ఆ పరిపూర్ణమైన విశ్వాసం నీలో ఉంటే నీ ద్వారా దేవుడి కార్యాలు ఆయన చేస్తాడు. కాబట్టి యోనాలో ఉన్న వేషధారణ, యోనటువంటి భక్తిహీనత అన్నీ పోయి నిజమైన విశ్వాసం, నిజమైన ప్రార్థన జీవితంలోకి వచ్చాడు. అతని ద్వారా అద్భుతం జరిగించాడు. ఈ తామస్సులాగా ఈరోజు యోనాలాగా నీవు నేను కూడా మన భక్తి ముసులో మోసపోకుండా మన విశ్వాసాన్ని పరీక్షించుకొని ఆ విశ్వాసము మొలే విశ్వాసంలో స్థిరపడి విశ్వాసములకు కర్తైన దేవుడి వైపు చూస్తూ మన విశ్వాసపు లోతులు వెదిగితే దేవుడు లోతైన కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. అందుకని పేతురు నీ ధోరణి లోతుకు నడిపించన్నాడు. లోతుకు నడిపించిన తర్వాత విస్తారమైన చేపలు ప్రభు ఇచ్చాడు. విస్తారమైన దీవెనలైనా, విస్తారమైన ఆత్మను రక్షించాలైనా, నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాలన్నా లోతని విశ్వాసంలో ఉండు. నీ విశ్వాసాన్ని ఈరోజు ఎలా ఉందో పరీక్షించుకుని ఆ పరీక్షలో ప్రభు కొరకు నీ జీవితాన్ని సరిచేసుకో. నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమె పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తిమంతుడైన మా ప్రభా, ఈ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడేందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా మా విశ్వాసాన్ని పరీక్షించుకొని ప్రభా లోతైన విశ్వాసాలు మేము బలపడటానికి సహాయం చేయమని, ఉగ్రత రాకమునిపి తుఫాలు మా మీద చెలరాకమునిపి నీ కొరకు ఉండే కృప దయచేయండి. యేసు నామములో చిన్నాము తండ్రి. ఆమేన్.